ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు కూడా గడవకముందే సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా చాలా ఆర్భాటంగా రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం గురించి వాస్తవాలు మాట్లాడుకుంటే నిజానికి కాంగ్రెస్ నాయకుల ఆలోచనలోంచి ఈ పథకం పుట్టలేదు. ఫ్రీ బస్ జర్నీ పథకాన్ని కాంగ్రెస్ నాయకులు కాపీ కొట్టారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది మాత్రం నిజం. కాపీ కొట్టిన పథకాన్ని కాంగ్రెస్ నేతలు తొలుత కర్ణాటక ఎన్నికల్లో ప్రయోగించారు. అక్కడ సక్సెస్ కావడంతో తెలంగాణ ఎన్నికల్లో కూడా ఆ పథకాన్ని అస్త్రంగా వాడుకుని సక్సెస్ అయ్యారు. అధికారంలోకి రాగానే ఇంప్లిమెంట్ కూడా చేశారు. దీంతో ఈ పథకంపై తెలంగాణ ప్రజల నుంచి మిక్స్డ్ రియాక్షన్ వస్తోంది. ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ 11,000 కోట్ల నష్టాల్లో ఉంది. అటువంటప్పుడు ఈ పథకం వల్ల లాభం జరుగుతుందా, నష్టమా? కర్ణాటక ఆర్థిక వ్యవస్థపై ఈ పథకం ప్రభావం ఇప్పుడు ఎలా ఉంది? అసలు కాంగ్రెస్ నాయకులు ఈ ఫ్రీ బస్ జర్నీ పథకాన్ని ఎక్కడి నుంచి కాపీ కొట్టారు? అలాగే ప్రధాని మోదీ ఇటువంటి ఒక పథకాన్ని అమలు పరచాల్సి వస్తే ఎటువంటి నిర్ణయం తీసుకుని ఉండేవారు అనే వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలిసిన వాళ్ళు చాలామంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కాంగ్రెస్ నాయకులు తమిళనాడు నుంచి కాపీ కొట్టారు అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ అస్సలు కాదు. దేశంలోనే మొట్టమొదట ఈ పథకాన్ని అమలు చేసింది ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కార్. అవును, మీరు విన్నది నిజమే. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ప్రకారం అక్కడి బస్సుల్లో ప్రయాణించే మహిళలకు 10 రూపాయలు అని రాసి ఉన్న లేత గులాబీ రంగు టికెట్ను కండక్టర్ ఇస్తారు. టికెట్పై 10 రూపాయలు అని ఉన్నప్పటికీ మహిళల నుంచి కండక్టర్లు డబ్బులు తీసుకోరు. కానీ మహిళలకు ఇష్యూ చేసిన ఆ టికెట్ల సంఖ్యను మాత్రం ఢిల్లీ ఆర్టీసీ ప్రభుత్వానికి చెబుతోంది. అనంతరం కేజ్రీవాల్ ప్రభుత్వం టికెట్ల సంఖ్య ద్వారా ఆర్టీసీకి ఎంత డబ్బు వెళ్తుంది అనేది లెక్కేసి ఆ మొత్తాన్ని ఆర్టీసీకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. మహిళల భద్రత, మహిళా సాధికారతే లక్ష్యంగా కేజ్రీవాల్ ఈ పథకాన్ని ఢిల్లీలో ప్రారంభించారు. కేజ్రీవాల్ సర్కార్ ఈ పథకాన్ని ప్రారంభించిన కొత్తలో విపక్షాలు ప్రధానంగా బీజేపీ నుంచి అనేక విమర్శలు ఎదుర్కొంది. రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ఢిల్లీ సర్కార్ ఈ పథకాన్ని ప్రారంభించిందని ఆరోపించింది. బీజేపీ ఆరోపణలో నిజం ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ఇటువంటి పథకాలు ప్రవేశపెడతాయి. అలాగే కేజ్రీవాల్ ప్రభుత్వం కూడాను. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తిరిగి విజయం సాధించి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 2021లో ఈ పథకాన్ని తమిళనాడు ప్రభుత్వం కేవలం పట్టణ ప్రాంతాల్లో అమలు చేసింది. అయితే ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ ఈ పథకాన్ని ప్రారంభించి సక్సెస్ కావడంతో కాంగ్రెస్ నాయకులు కూడా కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో ఆ పథకాన్ని అస్త్రంగా వాడుకున్నట్లు అర్థమవుతోంది. కానీ కాంగ్రెస్ నేతలు ఈ నిజాన్ని అస్సలు అంగీకరించరు. ఇకపోతే కర్ణాటకలో మహిళలకు ఫ్రీ బస్ జర్నీ పథకం గ్రాండ్ సక్సెస్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పథకం వల్ల ఆర్టీసీకి నష్టాలు వస్తాయి అనుకుంటే లాభాలు వస్తున్నాయట. మహిళలు ఎక్కడికి వెళ్లాలన్నా బస్సుల్నే వినియోగిస్తున్నారట. వారి వెంట తోడు వెళ్లే మగవాళ్లు బస్సుల్లోనే ప్రయాణిస్తూ ఉండటంతో నిత్యం బస్సులు రద్దీగా ఉంటున్నాయట. వీకెండ్స్లో సైతం మహిళలు రకరకాల విహారయాత్రల పేరుతో బస్సుల్లో ప్రయాణిస్తుండటంతో పర్యాటక రంగానికి ఆదాయం పెరిగిందట. దీంతో ఇప్పటికే 17,000కు పైగా బస్సులను నడుపుతున్న కర్ణాటక ఆర్టీసీ మరిన్ని బస్సులను కొనుగోలు చేసే ఆలోచనలో ఉందనే టాక్ నడుస్తోంది. అయితే పక్క రాష్ట్రంలో సక్సెస్ అయినంత మాత్రాన తెలంగాణలో కూడా ఈ పథకం విజయవంతం కావాలనే రూలేం లేదు. రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ ఆర్టీసీ 1,000 కోట్ల నష్టాల్లో ఉంది. ఈ నష్టాలు ప్రతి సంవత్సరం భారీగా పెరిగాయి. దీంతో ఈ ఏడాది జనవరి నాటికే తెలంగాణ ఆర్టీసీ 11,000 కోట్ల నష్టాల్లోకి కూరుకుపోయింది. ఆర్టీసీని నష్టాల ఊబిలోంచి బయటకు తీసుకురావడానికి అధికారులు చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. టిక్కెట్ల రేట్లను పెంచినా, కార్గో సర్వీసులను ప్రారంభించినా తెలంగాణ ఆర్టీసీ నష్టాల నుంచి బయటపడ్డం లేదు. ఇటువంటి సమయంలో మహిళలకు ఫ్రీ జర్నీ పథకం ప్రారంభించడం వల్ల రోజుకు 7 కోట్లు చొప్పున ఏడాదికి దాదాపు 2,500 కోట్ల అదనపు భారం ఆర్టీసీపై పడుతుంది. ఈ మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించినప్పటికీ నష్టాలు మాత్రం మిగిలే ఉంటాయనేది వాస్తవం. భవిష్యత్తులో డీజిల్ బస్సుల స్థానంలో
ఎలక్ట్రిక్ బస్సుల వాడకం పెరిగితే ఈ నష్టాలు చాలా వరకు తగ్గే అవకాశాలు లేకపోలేదు. అలాగే ఈ పథకం ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని ఆటో, టాక్సీ డ్రైవర్ల ఆర్థిక పరిస్థితిపై కొంతమేర ప్రతికూల ప్రభావం చూపుతుంది అనేది కూడా వాస్తవం. అయితే బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ పథకం వల్ల అన్నీ నష్టాలేనా, లాభాలు లేవా అంటే ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మహిళలు పెద్ద మొత్తంలో ఆర్టీసీలో ప్రయాణం చేయడం వల్ల సురక్షితంగా తమ గమ్యస్థానానికి చేరుకోవచ్చు. పట్టణ ప్రాంతాల్లో తక్కువ నెల జీతానికి పనిచేసే మహిళలకు ఈ పథకం కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది. హైదరాబాద్ వంటి నగరాల్లో మహిళలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకుండా బస్సుల్లో ప్రయాణించడం వల్ల కొంతమేర ట్రాఫిక్ సమస్య తీరొచ్చు. అలాగే ముందుగా చెప్పుకున్నట్లు కర్ణాటకలో మాదిరిగా పర్యాటక ప్రాంతాలకు రద్దీ పెరిగితే ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణ ఖర్చులకు భయపడి టాలెంట్ ఉన్నప్పటికీ ఇంటి దగ్గరలోనే చిన్న ఉద్యోగం చేసుకునే యువతులు కొంచెం దూర ప్రాంతాలకు వెళ్లి తమ ప్రతిభకు తగ్గ ఉద్యోగం చేసుకునే ఛాన్స్ ఉంది. చిన్న చిన్న కుటీర పరిశ్రమలు నడిపే మహిళలు ఫ్రీ జర్నీ పథకం ద్వారా తమ వ్యాపారాన్ని విస్తరించుకుని లబ్ధి పొందడానికి వీలుంటుంది. ఇకపోతే తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే తొందరలో లాభనష్టాల గురించి లోతుగా అధ్యయనం చేయకుండానే ఈ పథకాన్ని ప్రవేశపెట్టేసింది. దీంతో ప్రజల వైపు నుంచి మిక్స్డ్ టాక్ వస్తుంది. కొందరు ఈ పథకాన్ని అభినందిస్తూ ఉంటే మరికొందరు విమర్శిస్తున్నారు. ప్రయాణ దూరానికి పరిమితులు విధించడం, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారిని మినహాయించడంతో పాటు నిజంగా ఫ్రీ జర్నీ అవసరమైన మహిళలకు నెల నెలా పాసులు అందచేయడం, టికెట్ తీసుకోవడం తీసుకోకపోవడం మహిళల నిర్ణయానికే వదిలేయడం వంటివి ఇంప్లిమెంట్ చేస్తే ఆర్టీసీకి తక్కువ మొత్తంలో నష్టం ఉండేది, ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చేవి. అయితే కొందరు బీజేపీ అభిమానులు మాత్రం ఒకవేళ ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టాల్సి వస్తే ఆర్థిక స్తోమత కలిగిన గ్యాస్ సిలిండర్ సబ్సిడీ లబ్ధిదారులకు గతంలో గివ్ అప్ ఆప్షన్ ఇచ్చినట్టుగా ఫ్రీ బస్ జర్నీ పథకంలో కూడా మహిళలకు గివ్ అప్ ఆప్షన్ ఇచ్చేవారని మాట్లాడుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ల రూపంలో తెలియచేయండి. సో ఇవండి మహిళలకు ఫ్రీ బస్ జర్నీ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పథకంపై మీ ఆలోచనలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.